హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. కిచెన్లోకి మరొక కొత్త ఐటెం అయితే వచ్చేసిందండి. నాకు బాగా నచ్చి మళ్ళీ ఇంకొక కడాయి అయితే తీసుకున్నాను. అదే ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి అండి. అయితే ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కానీ కొలాబరేషన్ అయితే కాదండి. నా ఓన్ డబ్బులతోటి నేను కొంచెం కొంచెం జమ చేసి ప్రతి నెల ఒక వస్తువు అయితే ఇంట్లోకి కావాల్సినవి తీసుకుంటున్నాను. కిచెన్లో ఆల్రెడీ కొన్ని తీసేయాల్సినవి ఉన్నాయన్నమాట. అంటే కొంచెం మనకు క్వాలిటీ లేనివి, ఇంకా అల్యూమినియం పాత్రలు అవి ఉన్నాయి. అవన్నీ తీసేసి మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుందాం అనుకొని ఒక్కటైతే ఫస్ట్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకొకటి ఒక్కొక్కటి ఇదైతే ఐదోదండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉండింటారు నా వీడియోలలో. ఎక్కువగా కర్రీ అయితే కడాయిలో చేస్తూ ఉంటాను కదా. ఆ తర్వాత మళ్ళీ క్యాస్ట్ ఐరన్ ఒక పాన్ తీసుకున్నాను, ఇంకొక ఫ్రై పాన్ తీసుకున్నాను, ఇంకా స్టీల్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను. ఇది ఇంకా ఇప్పుడు మళ్ళీ కూడా కడాయి అయితే తీసుకున్నాను అండి. ఇదైతే లిడ్ అనేది గ్లాస్ లిడ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. మనకి ఫుడ్ సేఫ్టీ, అలాగే మనకి హీట్ అవుతుంది కదా, బ్రేక్ అవుతుంది అని అయితే ఏం లేదు. అది బాగానే ఉంటుందంట. మరి నాకైతే నేను ఫస్ట్ టైం అండి లిడ్, గ్లాస్ లిడ్ ఉండే తీసుకునేది. మనకి ఏదైనా కుక్ చేస్తున్నా అది ఎంతవరకు ఏంది ఏంటనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. ఇంకా కడాయి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ నేను సేమ్ కడాయి అంటే 24 సెంటీమీటర్లు ఉండేది ఆల్రెడీ వాడుతున్నాను. అందుకని ఇంకోటి అవసరం పడింది అనమాట. అందుకని ఇంకోటి తీసుకున్నాను. ఇదైతే దాదాపుగా 1 కేజీ కర్రీ అయితే ఇందులో కుక్ చేయొచ్చండి. అయితే ఈ కడాయిలో ఏది వండినా అడుగంటటం, మాడిపోవటం అలా ఏముండదు. తక్కువ ఆయిల్ వేసినా కానీ కర్రీస్ అయితే బాగా అవుతాయి. ఇంకా టేస్ట్ కూడా అంటే మనకి ఎన్హాన్స్ అయినట్టు ఉంటుందన్నమాట. మాడిపోకుండా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కదా, అందుకని ఇది ఫుడ్ సేఫ్టీ అలాగే క్వాలిటీ ఉంటుంది. అందుకని ఆల్రెడీ వాడిన అనుభవం ఉండి, ఇంకా బేస్ కూడా మనకి ఇండక్షన్ స్టవ్ బేస్ ఇస్తారు. మనం ఇండక్షన్ స్టవ్ మీనైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే గ్యాస్ స్టవ్ మీనైనా ఉపయోగించుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందండి ఈ బ్రాండ్ అయితే. అసలు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. స్టీలు మనకి ఇంకా అడుగు అంటది కాబట్టి మరీ గీతలు స్క్రాచెస్ అయి పడవు కదా, అందుకని కడగటం కూడా చాలా ఈజీగా అవుతుందన్నమాట. అందుకని ఇదైతే మళ్ళీ తీసుకున్నాను. మనకి ఒక నలుగురు ఉన్నామనుకో మన ఇంట్లో, అలాంటి వాళ్ళకి ఈ కడాయి అయితే సరిపోతుంది. ఏదైనా కర్రీ చేయడానికి కానీ, కర్రీ అనేదే కాదు ఏదైనా, నేను ఎక్కువగా ఉప్మా కూడా చేస్తూ ఉంటాను. ఇందులో ఉప్మా, సాంబారు, రసం ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా కర్రీ చికెన్ కూడా ఎక్కువగా చేస్తుంటాను. చికెన్ కూడా అడుగంటకుండా బాగా అవుతుందన్నమాట. ఇంకా లిడ్, గ్లాస్ లిడ్ తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇంకా వాడిన తర్వాత జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఇంకా ఆల్రెడీ ఇదైతే పాతదండి. ఇంకా ఇది సండే రోజు అనమాట. అంత ముందు రోజు మేము బయటికి వెళ్ళొచ్చాం కదా, సండే రోజు చాలా లేటుగా లేసాము. ఎప్పుడు అంటే 9కి లేసామన్నమాట. ఎందుకంటే ముందు రోజు బాగా తిరిగి తిరిగి అలసిపోయాం. ఇంక ఇంట్లో పని అంతా చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట దగ్గరికి వచ్చే వరకు 11 అయింది. ఇంకా ఉదయం టిఫిన్కి అయితే ఏం చేయలేదు. మధ్యాహ్నం లంచ్కి అలాగే టిఫిన్కి పోయేలాగా బ్రంచ్ అయితే చేశాను. అదే చికెన్ అయితే చేశానండి. ఇంకా చికెన్ అయితే ఎప్పుడు చేసేలాగే చేశాను. ఇంకా రొట్టెలు, చపాతీలు ఇవన్నీ చేసి ఓపిక లేక వైట్ రైస్ చేసేనా అంటే మా వాళ్ళు సరలే అని అందరూ ఓకే చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే అందరికన్నా నేనే బెటర్గా ఉన్నానన్నమాట. అందరూ కూడా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు అంటున్నారు. నాకేమో అంత తిరిగినా కానీ నాకేం కాళ్ళు నొప్పులు అనిపించలేదు. కాకపోతే టైర్డ్ అయిపోయి నిద్ర ఎక్కువ పోయాం అంతే తప్ప ఎక్కువగా కాళ్ళు అయితే నొయ్యలేదు. అందరూ కాళ్ళ దగ్గర నొస్తున్నాయి, పిక్కల దగ్గర అంటున్నారంటే తిరగక తిరిగామనుకో బాగా బయట కాళ్ళు అనేది నొప్పి వస్తాయి. అందుకని మనకి ఎక్కువగా నడచడం అలవాటు ఉండాలన్నమాట. ఎంత దూరం నడిచినా ఇబ్బంది లేక ఉండటానికి. ఇంకా నేనంటే ఇంట్లో పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాను. వాకింగ్ అయితే ఈ మధ్య వెళ్ళట్లేదు, కానీ ఇంట్లోనే ఎక్కువగా సరిపోతుంది కాబట్టి నాకేం అలసట అలా కాళ్ళు నొప్పులు అయితే రాలేదండి. మెయిన్గా అసలు అందరూ ఈవినింగ్ కల్లా బాగా టైర్డ్ అయిపోయారు. నేనే చెప్పాలంటే హుషారుగా ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా. ఇంకా కర్రీలో అయితే అన్నీ తాలింపు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ధనియాల పొడి ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ రెడీగా ఉంటాయి. అందుకే తొందరగా అవుతుంది అనమాట. నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏం చేసుకోనండి. అంటే అయ్యే అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ధనియాల పొడి ఇవి బయట కొనకుండా కొంచెం ఎందుకులే మనం తయారు చేసి పెట్టుకుంటే బెటర్ కదా అని తయారు చేసి పెట్టుకుంటాను. అప్పటికప్పుడు చేసుకోవాలంటే నాకు అన్ని టైం కుదరదనమాట. అందుకని అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటాను. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి అవి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇంకా మనకి అలా చేయలేనప్పుడు ఇంకా ఇలా అనమాట ఆల్టర్నేటివ్. కర్రీ అయితే బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ కొంచెం కాజు, ఇంకా కొంచెం మళ్ళీ 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం టమాటా మిక్సీ బట్టి కొబ్బరి కూడా వేసి ఇందులో అయితే వేస్తాను. కొబ్బరి అయితే కంపల్సరీ అండి. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ కర్రీలలోకి కొబ్బరి అనేది ఎప్పుడూ వేస్తూనే ఉంటాను. అది ఏమంటే మాకు అలవాటు అనమాట. కొంచెమైనా కొబ్బరి వేయకుంటే అదేదో టేస్ట్ వేరుగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఇంకా
తొందరగానే అయిపోయిద్దిరండి. చికెన్ అంటే తొందరగానే అయిపోతుంది. మనకి అన్నం, పప్పు, సాంబారు ఇంకా రకరకాల కర్రీలు చేసే బదులు చికెన్ ఒకటే తొందర అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే చేసేసాను చివరికి. ఇంకా కొంచెం తర్వాత మా మామగారు లివర్లు కూడా తెచ్చుకున్నారు. ఆ లివర్లు కూడా ఫ్రై చేసి మా మామగారికి కొంచెం, మా వారికి కొంచెం అయితే ఇచ్చేసాను. కొద్దిగా లివర్లు ఉన్నాయి. అవి కొంచెం నీరంతా పోయిన తర్వాత వేపి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అయితే వేసేస్తానండి. ఇప్పుడు వేయించే ఈ కడాయి అయితే చాలా పల్చగా ఉంటుంది. ఇది మామూలుగా నాకు ఇంతకుముందు ఆయిల్ క్యాన్స్ కొనింటే అందుకు ఫ్రీగా వచ్చాయి. 3 ఉన్నాయి ఇలాంటివి నా దగ్గర. అయితే ఇవి చాలా పల్చగా ఉన్నాయి. అందుకని మనకి ఎక్కువ ఏదైనా కర్రీ చేయాలంటే అడుగు అంటిపోతుంటుంది. అందుకని ఇవైతే తక్కువగా వాడతాను కర్రీస్కి. అలా అయితే ఇంకా కర్రీస్కి ఎక్కువగా కూడా ఈ కడాయే వాడతాను. ఇది తీసుకొని కూడా దాదాపుగా 2 ఇయర్స్ ఏమో అవుతుంది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కొనాలనుకుంటా అప్పుడప్పుడు ఒకటైతే కొనుక్కుంటున్నాను. అన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న అల్యూమినియం పాత్రలు ఇంకా లో క్వాలిటీ ఉన్నాయి తీసేసి ఒకటే బ్రాండ్ మంచిగా ఉంటే బాగుంటుంది కదా. అంటే మనం ఎంత వంట చేసినా, ఎంత బాగా వంట చేసినా పాత్రలు కూడా మంచి పాత్రలు వాడితేనే మనం హెల్త్కి మంచిదనమాట. అందుకని పాత్రలు కూడా ఒక్కొక్కటి చేంజ్ చేస్తున్నాను. అన్నీ ఒకేసారి కొనాలంటే అవ్వదు కదా, మనకి బడ్జెట్ అంత వర్కౌట్ కాదనమాట. అందుకని అప్పుడొకటి అట్లా అన్నట్టు. ఆ కడాయి ఎంత పడిందో చెప్పలేదు కదా, అది 1800 పడిందండి. మనకు కూపన్ కోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ పోను ఆఫర్లో వచ్చినప్పుడు ఏమన్నా ఉంటాయి కదా, అట్లా మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే 2000 పడుతుంది. మనం ఫోన్పే చేసామనుకో అట్లా తక్కువ పడుతుంది. 1800 అట్లా పడింది నాకు. కూపన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా లెస్ అవును అట్లా ఉంటుంది. ఇంకా ఈ కడాయి నాకు స్టీల్ లిడ్ ఉన్నదైతే ఇది అప్పుడు నేను తీసుకున్నప్పుడు 2000 పడింది నాకు. గ్లాస్ లిడ్ ఉన్నది కొంచెం ప్రైస్ అనేది తక్కువగా ఉందన్నమాట. ఇంకా చికెన్ అయితే అయిందండి. ఇది ఎప్పుడు దాదాపుగా 11:30 దాటి 12 అవుతుంది. అప్పుడు వచ్చారనమాట ఇంకా అందరు తినటానికి. ఇంకా నేను అందరికీ పెట్టేసి ఆ తర్వాత ఇంకా నేను దగ్గర పెట్టేసుకున్నాను అన్నీ. ఎందుకంటే నాకు తిరిగే ఓపిక లేక ఇంకా ముందు రోజు తిరిగినాం కదా, ఆ సంగతులన్నీ మాట్లాడుకుంటూ అందరికి వడ్డిస్తున్నాను. ఇంకా అందరైతే రాలేదు. మా అత్తగారు ఏం చేస్తున్నా అంటే బట్టలు ఆరేసుకుంటున్నారు. ఇంకా మా చిన్నబ్బాయి ఫ్రెష్ అప్ అవుతున్నాడు అనమాట. పెద్దోడు కూడా అట్లే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంకా నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నాకేమంటే అన్నీ దగ్గర పెట్టుకొని ఎవరికి ఏం కావాలో వడ్డించడం ఇష్టం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కోటి వడ్డించుకుంటా లోపలికి వెళ్ళి తీసుకురావడం, ఇక్కడ పెట్టడం ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ దగ్గర ఉంటే ఎవరికి ఏం కావాలో అందరూ ఒకేసారి కూర్చొని తింటే అదొక పని అయిపోతుంది, శుభ్రంగా ఉంటుంది. అందరం కలిసి తింటే కూడా బాగుంటుందని అట్లా అయితే కూర్చొని తింటాము. ఇంకా నేను ఫస్ట్ మా మామయ్యకి, మా వారికి పెట్టించాను. ఆ తర్వాత అందరూ అయితే వచ్చి జాయిన్ అయ్యారు. కానీ నేను ఇంకా అదైతే వీడియో తీయలేదు. మా వారు ఏదో చక్కగా జోక్ వేస్తే నవ్వుకుంటూ అలా సినిమా చూసుకుంటూ అట్లా లేటుగా పనులు అయితే చేసాము. ఇంకా ముందు రోజు తిరిగి వచ్చారు కాబట్టి అందరూ అలసిపోయారు. ఇంకా తినేసి ఇంకా ఆ రోజు నేను కూడా అయితే ఏం పనులు అయితే పెట్టుకోలేదండి. సండే కదా, ఇంకా ఒక పూటే తిన్నారు, మళ్ళీ నైట్కి తిన్నారనమాట. ఇంకా అందుకని వైట్ రైస్ చెప్పాను కదా, వైట్ రైస్ ఒక్కటి చేయమన్నారని అందరూ వైట్ రైస్ అయితే చేశాను. మా వారికి 4 పచ్చిమిరపకాయలు కావాలంటే అవి కూడా వేయించి పక్కకైతే పెట్టేశాను. ఇంకా అందరిని పిలుస్తున్నారు, రండి ఎవరు వస్తారు రండి అంటే ఎవరు ఇంకా రాలేదనమాట. సరే మా వాళ్ళు మాకు పెట్టేయలే అంటే సర్లే మీకు పెట్టేస్తాలని ఇంకా రెడీగా పెట్టేశాను అనమాట. ఇంకా అందరికీ వడ్డించి నేను తిని ఆ ప్లేట్లన్నీ కడిగి మళ్ళీ కిచెన్ అంతా శుభ్రం చేసుకునే లోపు దాదాపుగా 1 o'clock అలా అయిందనమాట. అయితే కిచెన్ అయితే ఏమంత మెస్సీగా కాలేదు, ఎందుకంటే రొట్టెలు, చపాతీలు ఇలాంటివి ఏం చేయలేదు. సింపుల్గా వైట్ రైస్ చేశాను కాబట్టి నీట్గా అనేది కొంచెం అయితే తుడిచేసుకున్నాను. ఆ తర్వాత నాకు మీషోలో ఒకటి శారీస్ ఆర్డర్ పెట్టింటే అదైతే వచ్చిందండి. అయితే నేను అందులో పిక్ చూసింది వేరు, నాకు ఆర్డర్ వచ్చిన అంటే క్వాలిటీ వేరు. అంటే ఒక్కోసారి మనం పిక్ చూసి మోసపోతుంటాం. ఇంకా నాకు అది ఎందుకో శారీ బాగా నచ్చి అదైతే తీసుకున్నాను. కానీ కలర్ అయితే బాగానే ఉంది, ప్రింట్ అయితే బాగానే ఉంది. కానీ అయితే ప్రైస్ కూడా తక్కువేలండి. ఇది సేమ్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చూస్తే వేరే ప్రైస్ ఉంది. ఇంకా మీషోలో చూస్తే కొంచెం తక్కువగా ఉంది. ఎప్పుడైనా స్కూల్కి అలా కట్టుకొని వెళ్ళటానికి బాగుంటుంది. కలర్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. మోడల్ కూడా మెంతి కలర్ శారీ. అయితే ఈ శారీ బాగా సూపర్గా ఉందని అయితే చెప్పను, నాట్ బ్యాడ్ అనమాట. ఎందుకంటే పర్వాలేదు, క్వాలిటీ మరీ అంత లో కాస్ట్గా ఏం లేదు. ఎప్పుడైనా స్కూల్కి కట్టుకోవడానికి బాగానే ఉంటుంది. నేనేమంటే స్కూల్కి మరీ ఎక్కువ ప్రైజ్ శారీస్ అయితే ఎక్కువ రేటు పెట్టి తీసుకునే కట్టుకుపోను. ఎందుకంటే ఎక్కువగా జర్నీ చేయాల్సి ఉంటుంది. జర్నీలోనే అంటే ఒక్కోసారి బస్సు హడావుడిగా ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం. అలా చీరలు అయితే అప్పుడప్పుడు చిరుగుతాయి కూడా సీట్లకి అలా పట్టుకొని. మా వారి పక్కన ఉండి ఏనుగు తీసుకుంటే పిల్లలు ఏనుగమ్మ ఏనుగు అని ఆ పాట పాడతారేమో, నువ్వు ఇది కట్టుకొని పోతే అని అంటే నవ్వుతున్నాను అనమాట. పిల్లలు ఏమనుకోలే, వాళ్ళకి ఏనుగు గురించి చెప్పాలనుకున్నప్పుడు ఈ శారీ కట్టుకొని పోయి ఏనుగు గురించి చెప్తాలే అని చెప్తున్నాను అనమాట. ఇది అయితే కాటన్ మిక్స్ అండి. కొంచెం మనకి లెనిన్ ఉంటుంది కదా, లెనిన్ ప్లస్ కాటన్ మిక్స్ అనమాట. అట్లా
ఏనుగులు వచ్చాయి పైన. ఇదైతే బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా బాగానే వచ్చింది, మనకి కలంకారీ ప్రింట్ వచ్చింది. కానీ నేనైతే ఇంకా ఇది నాకు ప్రైస్ 400 పడింది అనమాట. అందుకని ఈ బ్లౌజ్ అయితే కుట్టించను, ఎందుకంటే 400ది ఇది కొంచెం మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తే ఇది ప్రింట్ లాగా అనిపించింది అంట, ఎందుకంటే వైట్గా ఉంది, ఇంకా మళ్ళీ అది కలర్ పోతుందో ఏమో అనిపించింది. అందుకని ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపిను. మనకి మామూలుగా బయట కలంకారీ దొరుకుతాయి కదా, అదైతే తీసుకొని దీనికి స్టిచ్ చేపిస్తాను. కలంకారీ తీసుకున్నాం అనుకో మనం ఏదన్నా ఒకే శారీకి మీనికి కాకుండా అన్ని శారీల మీదకి ఉపయోగపడుతుంది. అందుకని బ్లౌజులు కొంచెం మనం మోడల్కి ఏమన్నా చూజ్ చేసుకొని తెచ్చుకుంటే ఎక్కువ శారీస్కి కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకున్నా కానీ బ్లౌజ్ కొంచెం బాగా స్టిచ్ చేయించుకుంటే అట్లా ఉపయోగపడుతుంది. అందుకని ఇంక ఇదైతే తీసుకున్నానండి, నచ్చి ఇంకా రిటర్న్ పెడదామంటే ఏం పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. మరీ అంత క్వాలిటీ తక్కువగా ఏం లేదు, కొంచెం డిజైన్ అలా బాగానే ఉంది అనిపించింది. అయితే ఇదే మనకి ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లో చాలా ప్రైస్ ఉంది. అమెజాన్లో అయితే 1400 అలా ఏమో ఉందండి, సేమ్ శారీనే, మరి క్వాలిటీ అందులో తేడా ఉంటుంది. మనకేమంటే మీషోలో వచ్చే వరకు కొంచెం థ్రెడ్ కౌంటింగ్ అనేది తగ్గిస్తాడు, కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ఇలా వరుసగా లైన్గా ఏనుగులు వచ్చాయిగా, అది పళ్ళు సైడ్ అండి. అది మనకి రన్నింగ్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు, పర్వాలేదు బాగానే అనిపించింది. మనం ఏమంటే ఎక్కువగా స్కూల్కి ఏమంటే మెయిన్గా ఎక్కువ శారీస్ కట్టుకుపోవాలి, అవి కొంచెం డిగ్నిటీగా చూడటానికి బాగా ఉండాలన్నమాట, కొంచెం ఫ్యాన్సీగా. అలాంటప్పుడు ఇంక ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇంకైతే నేను ఎక్కువగా మీషోలో కానీ అలా ఎప్పుడైతే శారీస్ తీసుకోలేదు, ఎప్పుడో ఒకటి తీసుకున్నాను, మళ్ళీ ఇదేదో నాకు నచ్చి తీసుకున్నాను. ఇంకా బాగానే ఉందిలే అనిపించింది, ఎప్పుడన్నా మనం స్కూల్కి అలా కట్టుకుపోవటానికి. దాదాపుగా ప్రతి టీచర్ ఎవరైనా కానీ నేను గమనించినంత వరకు ఒక నెల రోజుల వరకు కట్టిన చీర కట్టుకోకుండా వస్తారండి. అట్లా మనం కూడా వాళ్ళతో పాటు కొంచెం మరీ అంత ఎక్కువ ప్రైజ్ అలా కొని కట్టుకోలేకపోయినా మనం కట్టుకున్న చీర ఓకే అన్నట్టుగా ఉండాలి కదా అన్నట్టుగా ఇట్లా సింపుల్గా అయితే తీసుకుంటాను. నేనైతే ఎక్కువగా బట్టలకైతే ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే కొనను, నార్మల్గా అయినా షాప్లో అయినా బిలో 1000లోనే అలా తీసుకుంటానండి. ఈ సారీ నాకు ఎలా ఉందో అలాగే కామెంట్ అయితే చేయండి మీరు. నాకైతే పర్వాలేదు అనిపించింది. అయితే మెంత్ కలర్ కొంచెం ఇక్కడ ఏమంటే వీడియోలో కొంచెం కలర్ అనేది వేరుగా కనిపిస్తుంది, నార్మల్గా ఇది మెంత్ కలర్లో ఉంది. ఇంకా ఈ వీడియో కూడా ఎంతండి, బాయ్, ఉంటాను.